హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే మనము వినాయక చవితి మండపం డెకరేట్ చేస్తున్నాం అనమాట. సో పెండాలంతా వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ స్టార్ట్ చేయాలి. ఈరోజు మీకు ఈ ఫ్లవర్ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా మనమైతే ఇక్కడ రింగ్ చూసుకున్నారు కదా, ఈ రింగ్ అయితే మనము చేయించుకున్నాం అనమాట. మనకి రెడీమేడ్ అయితే ఏం దొరకవు. సో వినాయకుడి విగ్రహానికి సరిపోయేట్టుగా మనము ఈ రింగ్ వేయించుకున్నాము. ఈ రింగ్కి అయితే ఇక్కడ ఫోమ్ వస్తుంది మీకు యూజువల్గా. ఈ ఫోమ్ని వాటర్లో డిప్ చేసుకొని వేసుకోవాలా. ఫోమ్ వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ ప్లస్ అక్కడ లీవ్స్ చూసుకోవచ్చు మీరు. లీవ్స్, ఫ్లవర్స్, దాని తర్వాత జిప్సీ అవన్నీ యాడ్ చేస్తాను వన్ బై వన్. మీకు నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూపిస్తాను. సో ఇది చూసుకోవచ్చు మీరు. ఇదంతా లీవ్స్ ఉంటాయన్నమాట. ఇదొక టైపు, మరి ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది మళ్ళీ ఇది. సో ఇన్ని లీవ్స్ ఉంటాయి. ఫ్లవర్స్ వచ్చి నేను వైట్ చామంతి తీసుకున్నాను అనమాట. వైట్ చామంతి విత్ వైట్ రోజ్ అండ్ బేబీ పింక్ రోజ్ కాంబినేషన్ ఉంటుంది. లాస్ట్గా జిప్సీ యూస్ చేయాలా. సో ఇది వన్ బై వన్ మీకు మీకు కంప్లీట్గా చూపిస్తాను ఎలా చేయాలని చెప్పేసి. ముందుగా అయితే మనం ఈ లీఫ్ వేస్తున్నాం అనమాట. సో కంప్లీట్గా వన్ బై వన్. ఇదేం ఉండదు ఇక్కడ, మీరు చూసుకోవచ్చు కదా, ఈ స్టిక్ ఉంటే ఇలా తుంచుకొని ఇట్లా వన్ బై వన్ చెప్పుకుంటూ రావాలి. సో ఇప్పుడైతే మనకి ఈ లీఫ్ వేయడం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడైతే ఈ లీఫ్ వేస్తున్నాం అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఇంకా మధ్యలో ఫ్లవర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మేబీ ఇక అవసరమైతే యాడ్ చేసుకున్నాం కొద్దిగా. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ వైట్ చామంతి వేస్తున్నాము. ఇవి అంతే, మనకి ఇక్కడ ప్లక్ చేసుకొని వన్ బై వన్ వేసుకుంటే వెళ్ళడమే. ప్రతి ఒక్క మీరు ఇది చూసుకున్నా సరే ప్లక్ చేసుకునేయచ్చు మీరు డైరెక్ట్ నెయిల్తోనే ప్లక్ చేసుకొని. కూడా అయిపోయింది మనకి. దీంట్లో చిన్న సైజ్ వేసేసాను, ఇంకా కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి వైట్ ఫ్లవర్లోనే. సో అవి కూడా వేసుకుంటూ వెళ్తాను ఒకసారి. ఇప్పుడైతే నెక్స్ట్ వైట్ రోజ్ వేస్తున్నాం అనమాట కాంబినేషన్కి. సో వైట్ చామంతి విత్ వైట్ రోజ్ అండ్ విత్ బేబీ పింక్ రోజెస్ వస్తాయి. సో ఇప్పుడైతే వైట్ రోజ్ వేస్తాం. ఇవైతే సిజర్స్తో కట్ చేయాలా. సిజర్ ఇది సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం బేబీ పింక్ వేయబోతున్నాము.
ఇది వచ్చి బేబీ పింక్ వచ్చి మనకి హైలైటర్ అనమాట. ఇప్పుడు గ్రీన్ మరియు వైట్ బ్యాక్గ్రౌండ్లో బేబీ పింక్ని కొద్దిగా హైలైట్ చేయాలని ప్లాన్ ఉంది. సో ఇప్పుడైతే మనం బేబీ పింక్ వేద్దాం నెక్స్ట్. లాస్ట్గా ఇప్పుడైతే మనము జిప్సీ యాడ్ చేయబోతున్నాం అనమాట. సో ఇది కొంచెం మీకు ఫొటోస్ కానీ లైటింగ్స్ కానీ ఎఫెక్టివ్గా కనబడుతుంది. సో ఇది జస్ట్ బంచెస్ ఇలా తుంచుకునేసి 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ డే మార్నింగే పూజ ఉండడం వల్ల నైట్ మొత్తం అయితే డెకరేట్ చేయాల్సి వచ్చింది. ఆ రింగ్ కంప్లీట్ అయిపోయేసరికి 3 o'clock అయిపోయింది. సో అందరూ పడుకునేశారు. ఓవరాల్ డెకరేషన్ వీడియో అయితే నేను కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను. మీరు చూసుకుంటే కంప్లీట్ మంటపం డెకరేషన్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట. ఈ క్లిప్స్ అయితే నేను 3 days తర్వాత షూట్ చేశాను. ఎండ వల్ల ఫ్లవర్స్ అయితే కొద్దిగా వాడిపోయినాయి. విగ్రహం ఫ్రంట్ రో ఇది, అన్నిటికీ సేమ్ ఫ్లవర్ ప్యాటర్న్ యూజ్ చేశాను. విగ్రహం 2 వైపులా క్లాత్స్ మధ్యలో అయితే ఇలా ఒక్కొక్క బొకే వేశాను. అలాగే బ్యాక్గ్రౌండ్ రింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇలా వచ్చిందనమాట. మా దగ్గర మిగిలిన క్లాత్స్తో అయితే సైడ్ వాల్స్ మ్యాచ్ అయ్యేలాగా విగ్రహం బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ క్లాత్ యూస్ చేశాను. అలాగే ఎల్లో అండ్ ఆరెంజ్ మిగిలి ఉండడంతో బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసి లైట్స్తో కొద్దిగా హైలైట్ చేశాను దాన్ని. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.